హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను ఫిక్స్డ్ అసెట్స్ను మనం పర్చేస్ చేసినప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ విత్ జిఎస్టీ పర్చేజ్ ఎంట్రీ ఎలా రికార్డ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ ఎంట్రీ, ఫిక్స్డ్ అసెట్స్ డిప్రిషియేషన్ ఎంట్రీ ఎలా రికార్డ్ చేయాలో నేర్చుకున్నాము. ఈరోజు వీడియోలో ఫిక్స్డ్ అసెట్స్ని మనం విత్ జిఎస్టీతో పర్చేస్ చేసినప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ పర్చేజ్ ఎంట్రీ విత్ జిఎస్టీ ఎలా ఎంట్రీ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంతమంది వ్యూవర్స్ కూడా నా ఛానల్లో కామెంట్స్ పెట్టారు, మేడం ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ చేసినప్పుడు కంపల్సరీ జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రీ ఎలా పోస్ట్ చేసుకోవాలి అని. సో మీ అందరి కోసం ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫిక్స్డ్ అసెట్స్ ఎంట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనము రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు. సో ఇప్పుడు చూద్దాం ఎలా పోస్ట్ చేసుకోవాలి అని. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటో నేర్చుకున్నామండి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్. అంటే మనము ఈ ఫిక్స్డ్ అసెట్స్ని క్విక్గా క్యాష్కి కన్వర్ట్ చేయలేము, వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాము. సో అంటే ల్యాండ్, బిల్డింగ్స్, ఫర్నిచర్, మిషనరీ, ప్లాంట్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్. మనము ఫిక్స్డ్ అసెట్స్ని క్యాపిటల్ గూడ్స్ అని అంటామండి. ఫిక్స్డ్ అసెట్స్నే క్యాపిటల్ గూడ్స్ అంటాము. మనం ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ చేసినప్పుడు దానికి కంపల్సరీగా జిఎస్టీ ట్యాక్స్ అనేది వేస్తారు. మనం ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి. సో మనం ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేటివి మనం పర్చేస్ చేస్తాం కానీ వాటిని సేల్ చేయము. సో మన కంపెనీలో యూస్ చేసుకుంటాం ఫిక్స్డ్ అసెట్స్ అనేవి, సేల్ చేయము. కాబట్టి మనము పర్చేస్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది పే చేస్తాం సప్లయర్ వచ్చి గవర్నమెంట్కి పే చేస్తాడు. సో మనము ఆ ఇన్పుట్ ట్యాక్స్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం పర్చేస్ చేసినప్పుడు ఎంత ట్యాక్స్ అయితే కట్టింటామో దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకొని ఎంట్రీ ఎలా వేసుకోవాలో చూద్దాం. మిషనరీ పర్చేజ్డ్ ఫ్రమ్ ఆశా లిమిటెడ్ ఫర్ ₹1 lakh ఆన్ 1st April 2020. జిఎస్టీ ట్యాక్స్ ఈస్ 28%. మనము ఆశా లిమిటెడ్ నుంచి మనము పర్చేస్ చేస్తున్నాం గూడ్స్, ట్యాక్స్ అనేది దానికి 28%. ఇప్పుడు దీనికి జర్నల్ ఎంట్రీ మనం ఎలా పోస్ట్ చేసుకుంటామంటే మిషనరీ అకౌంట్ డేటార్, సిజిఎస్టీ అకౌంట్ డేటార్, ఎస్జిఎస్టీ అకౌంట్ డేటార్, ఆశా లిమిటెడ్. మన మిషనరీ వాల్యూ 1 lakh. నేను ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశాను. 1 lakh ఇంటూ 28% మనకు 28,000 వస్తుంది. మనం విత్ ఇన్ ఏ స్టేట్లో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి మనం సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో సిజిఎస్టీ ఆఫ్ 28ని డివైడ్ చేశాను 2గా, అంటే 28. సిజిఎస్టీ 14%, ఎస్జిఎస్టీ 14%. సో 14,000. సో మనకి టోటల్ ట్యాక్స్ 28. నేను డివైడ్ చేశాను, సిజిఎస్టీ 14, ఎస్జిఎస్టీ 14. సో ఇప్పుడు ఏ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూద్దాము. టాలీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనం కొత్త కంపెనీ క్రియేట్ చేసుకుందాము. కంపెనీ ఇన్ఫో, క్రియేట్ కంపెనీ. సో ఫిక్స్డ్ అసెట్స్ అనే నేమ్తో కంపెనీ క్రియేట్ చేశాను. అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. అడ్రస్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేద్దాం, Ctrl+A ప్రెస్ చేసి. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనం లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మనం జిఎస్టీ ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసుకుందాం. మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి F11 ఫ్యూచర్స్కి వెళ్ళి జిఎస్టీ ఫ్యూచర్స్ అనేవి ఎనేబుల్ చేసుకుందాము. ఫస్ట్ వన్ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్. మనం ఎస్ఏ ఎంట్రీ చేసిన వెంటనే జిఎస్టీ డీటెయిల్స్ బాక్స్ వస్తుంది. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, కర్ణాటక. రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్. సో ఇక్కడ జిఎస్టీ టిన్ నెంబర్, మన కంపెనీ యొక్క జిఎస్టీ టిన్ నెంబర్ అనేది ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్లికబుల్ ఫ్రమ్, ఏ డేట్ నుంచి అప్లికబుల్ అవుతుంది. పీరియాడిసిటీ ఆఫ్ జిఎస్టీఆర్ 1 monthly. ఈవే బిల్ అప్లికబుల్ ఎస్. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. జస్ట్ ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసుకుందాం. మనం ప్రీవియస్ క్లియర్గా నేర్చుకున్నాం కదా జిఎస్టీ ఫ్యూచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అని. సో జిఎస్టీ ఫ్యూచర్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్దాము. లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మిషనరీ లెడ్జర్స్ క్రియేట్ చేద్దాం. మనం మిషనరీ పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి ఫిక్స్డ్ అసెట్ కింద వస్తుంది. ఫిక్స్డ్ అసెట్ కింద వస్తుంది. ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ తీసుకోవాలి. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ ఇవ్వాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వచ్చి పర్చేస్ ట్యాక్సిబుల్ తీసుకోవాలి. మనము
పర్చేస్ ట్యాక్సబుల్ అంటే మనం విత్ ఇన్ ఏ స్టేట్లో పర్చేస్ చేస్తున్నాం మిషనరీను, పర్చేస్ ట్యాక్సబుల్. మనము ఏదైనా ఫిక్స్డ్ అసెట్ని ఇచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ నేచర్ ఆఫ్ గూడ్స్ కూడా అడుగుతుంది. నేచర్ ఆఫ్ గూడ్స్ వచ్చి క్యాపిటల్ గూడ్స్ తీసుకోవాలి. నేచర్ ఆఫ్ గూడ్స్ తీసుకున్న తర్వాత ట్యాక్స్ రేటు 28% ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ తీసుకుందాం. ఎంటర్ ప్రెస్ చేసి స్క్రీన్ సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామో వాళ్ళ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఆశా లిమిటెడ్, ఆశా లిమిటెడ్ కంపెనీ నుంచి పర్చేస్ చేస్తున్నాం. వీరు సప్లయర్ కాబట్టి సండే క్రెడిటార్ అవుతారు. సో ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ ఆశా లిమిటెడ్ వాళ్ళు రెగ్యులర్ డీలరా, ఏ టైప్ ఆఫ్ డీలర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు జిఎస్టీ టిన్ రికార్డ్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ట్యాక్స్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సిజిఎస్టీ ఇది మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైప్ వచ్చి సెంట్రల్ ట్యాక్స్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఎస్జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ట్యాక్స్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ. సో ఎస్జిఎస్టీ మీన్స్ స్టేట్ ట్యాక్స్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనము ఈ 2 లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక లెడ్జర్ అనేది మనం క్రియేట్ చేయాలండి. ఇంకొక లెడ్జరు ఏ లెడ్జర్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ ఇది మనకి కరెంట్ అసెట్స్ కింద వస్తుంది. మనము ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ అనేది ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నామంటే ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ అసెట్స్కి మనం పర్చేస్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనం సప్లయర్కి పే చేస్తామండి. ఆ ఇన్పుట్ ట్యాక్స్ సప్లయర్కి పే చేస్తాము. ఎంత పే చేస్తామో అంత అమౌంట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మనము ఫిక్స్డ్ అసెట్స్కి ఎంత ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ పే చేసింటామో దాన్ని మనము ఒకేసారి క్లెయిమ్ చేసుకోలేమండి. ఫిక్స్డ్ అసెట్స్ ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనం 5 ఇయర్స్లో క్లెయిమ్ చేసుకోవాలి. 5 ఇయర్స్లో క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. సో మనకి టోటల్ ట్యాక్స్ ఎంత ఉంటుందో ఆ ట్యాక్స్ని డివైడ్ చేసుకొని ఇయర్లీ వైజు విత్ ఇన్ 5 ఇయర్స్ లోపల 1 ఇయర్కి ఎంత 5 ఇయర్స్ లోపల మనము ట్యాక్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. మనము దానికి ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది వేయాలి. ఆ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ మనము టాలీలో వేయడానికి ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ అనే లెడ్జర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసేసుకుందాం. సో మనకి నెససరీ లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్కి వెళ్దాము. అకౌంటింగ్ ఓచర్లో మనం పర్చేజ్ ఓచర్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనము F12 కాన్ఫిగరేషన్ ప్రెస్ చేయాలి. F12 కాన్ఫిగరేషన్లో మళ్ళీ F12 బటన్ ప్రెస్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ మనము ఏ ఆప్షన్ని చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వన్ అలో ఎక్స్పెన్సెస్ ఫిక్స్డ్ అసెట్స్ ఫర్ అకౌంటింగ్ అలొకేషన్ అనే కాలంని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. 2 స్క్రీన్స్ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పర్చేజ్ని ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ చేస్తాం కదా, ఈ ఎంట్రీని మనము యాజ్ ఓచర్ ఫార్మేట్లో వేసుకోవాలి. బటన్ బార్లో యాజ్ ఓచర్ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ తీసుకోండి. ఎంటర్ ప్రెస్ చేయండి. క్రెడిట్ అడుగుతుంది ఫస్ట్. మనం ఇక్కడ జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేసుకున్నాం కదా, సో జర్నల్ ఎంట్రీలో ఫస్ట్ మనకి క్రెడిట్లో ఏముంది, క్రెడిట్లో మనకి ఆశా లిమిటెడ్ ఉంది. సో ఇక్కడ ఆశా లిమిటెడ్ తీసుకోండి. ఇక్కడ టోటల్ ట్యాక్స్ అమౌంట్ అనేది మనం ఎంట్రీ చేసుకోవాలి. టోటల్ అమౌంట్ చూడండి, మిషనరీ వాల్యూ 1 lakh, ట్యాక్స్ వాల్యూ 28,000, టోటల్ 1,28,000. 1,28,000. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. న్యూ రెఫరెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బిల్ వైజ్ డీటెయిల్స్ అడుగుతుంది, న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు డెబిట్. సో డెబిట్లో మనకి మిషనరీ ఉంది. ఫస్ట్ మిషనరీ వేసుకోండి. మిషనరీ కాస్ట్ ఎంత ఇప్పుడు మనకి 1 lakh రూపీ. 1 lakh రూపీ. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం ట్యాక్స్ అనేది వేసుకోవాలి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇది మనం మాన్యువల్గా మనము క్యాలిక్యులేట్ చేసి వేసుకోవాలి. సిజిఎస్టీ మనకి 14,000 ఉంది. సో 1 lakh ఇంటూ 28%, సిజిఎస్టీ 14%, ఎస్జిఎస్టీ 14%. ఇక్కడ మనం మాన్యువల్గా ఈ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను క్యాలిక్యులేట్ చేశాను. సో 1 lakh ఇంటూ 28% 28,000, సిజిఎస్టీ 14% 14,000, ఎస్జిఎస్టీ 14% 14,000. ఇలా మనము ఎంట్రీ పోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంటర్ ఇచ్చి సేవ్ చేసేద్దాం.
పర్చేజ్ ఎంట్రీ వేసుకున్నాం మనము విత్ జిఎస్టీ. ఇప్పుడు మనం ఒకసారి రిపోర్ట్స్ అనేవి చూద్దాం. బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. ఈ ట్యాక్స్ అమౌంట్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని. బ్యాలెన్స్ షీట్లో మనం ఇక్కడ డీటెయిల్డ్ బటన్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి కరెంట్ లయబిలిటీస్లో 1 lakh రూపీ ఉంది. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో 28 ఉంది. టోటల్ 1,28,000 రూపీస్ ఉంది సండీ క్రెడిటార్లో. అదేవిధంగా ఫిక్స్డ్ అసెట్స్లో మనకి 1 lakh రూపీ చూపిస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్లో 1 lakh రూపీ డిస్ప్లే అవుతుంది యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో 28,000 ఉంది. సో సండీ క్రెడిటార్స్ మొత్తం అమౌంట్ 1,28,000 ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్యాక్స్ అమౌంట్ అనేది మనం అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. మనకిప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనకి 28,000 ఉంది. ఈ 28,000ని మనము ఒకేసారి ట్యాక్స్ అనేది గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేసుకోలేము. వితిన్ 5 years లోపల మనం క్లెయిమ్ చేసుకోవాలి. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూడండి 28,000 డివైడెడ్ బై 5 years లోపల 5,600 అవుతుంది. 1 yearకి మనము 5,600 మాత్రమే క్లెయిమ్ చేసుకోగలము. అలాగా 5 years లోపల మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం ఫిక్స్డ్ అసెట్స్ని పర్చేస్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ అనేది సప్లయర్కి పే చేస్తాము. ఆ ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనం తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ ట్యాక్స్ అనేది మనం 1 yearలోనే క్లెయిమ్ చేసుకోలేము. వితిన్ 5 yearsలో మనం క్లెయిమ్ చేసుకోవాలి. సో వితిన్ 1 yearలో అంటే 1 yearకి 5,600 రూపీసు. సో ఇప్పుడు మనం డివైడ్ చేసుకోవాలి. టోటల్ ట్యాక్స్ 28,000 డివైడెడ్ బై 5,600 వస్తుంది. 1 yearకి 5,600. సో ఇప్పుడు 28,000 మైనస్ ఆఫ్ 5,600 1 yearకి ఎంత అవుతుందో దాన్ని మైనస్ చేసి మిగిలిన అమౌంట్ వేసుకోవాలి. దీన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీలో రికార్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు జోనల్కి వెళ్దాము. అకౌంటింగ్ వోచర్కి వెళ్ళి సో ఫస్ట్ మనం జోనల్ వోచర్ తీసుకుందాము. మనం ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టార్ట్ అడ్జస్ట్మెంట్ తీసుకోండి. ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ వేస్తున్నాం. ఇక్కడ మీరు ఏది తీసుకోవాలంటే రివర్సల్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోండి. ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. అడిషనల్ డీటెయిల్స్ నాట్ అప్లికబుల్. సో ఇప్పుడు ఎంట్రీ అనేది పోస్ట్ చేసుకోవాలి. మనం ఎంట్రీ అనేది ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ వేసుకోవాలి. ట్యాక్స్ ఆన్ క్యాపిటల్ గూడ్స్లో మనం టోటల్ ట్యాక్స్ అమౌంట్ వేసుకోవాలి. 22,400 ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు 1 yearకి ఎంత సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత, దాంట్లో సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత, ఆ 22,000లో సిజిఎస్టీ ఎంత వస్తుంది, ఎస్జిఎస్టీ ఎంత వస్తుంది, 11,200 వస్తుంది. ఎస్జిఎస్టీ 11,200 వస్తుంది. ఇలా ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది వేసుకోవాలి. అంటే మనము 28,000 డివైడెడ్ బై 5 వేసుకున్నాము. ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సేవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్కి వెళ్దాము. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి ఇప్పుడు చూడండి డీటెయిల్డ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి టోటల్ అమౌంట్ 1,22,400 ఉంది. దీంట్లో మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఎంత ఉంది, 5,600 మైనస్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అనేది మన దగ్గర 1 lakh ఉంది. ఇక్కడ కరెంట్ అసెట్స్లో మనకి 22,400 డిస్ప్లే అవుతుంది. అంటే మనకి ఇది క్లెయిమ్ అవుతుంది కాబట్టి అసెట్ సైడ్లో డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూద్దాము. బ్యాలెన్స్ షీట్లో డీటెయిల్డ్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఆ 22,400 మనం అడ్జస్ట్మెంట్ ఎంట్రీలో వేసాము. అది మనకి అసెట్ అవుతుంది. ఎందుకంటే మనం తిరిగి క్లెయిమ్ చేసుకుంటాం కాబట్టి ట్యాక్స్ అమౌంట్ ఇది మనకి అసెట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి కరెంట్ లయబిలిటీస్ మొత్తము 1,28,000లో 5,600 మైనస్ చేస్తే 1,22,400 ఉంటుంది. సో మనము ఫిక్స్డ్ అసెట్స్ పర్చేస్ చేసుకున్నప్పుడు విత్ జిఎస్టీ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, దానికి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ అనేది ఎలా వేసుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇప్పుడు డిప్రిషియేషన్ ఎంట్రీ వేసుకోవాలంటే అకౌంటింగ్ వోచర్కి వెళ్ళండి. జర్నల్లో మనకి డిప్రిషియేషన్ ఎంట్రీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ, డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ, లెడ్జర్ క్రియేట్ చేసుకుందాం. డిప్రిషియేషన్ ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. డిప్రిషియేషన్ అంటే అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, దాన్నే డిప్రిషియేషన్ అంటాము. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. ఎంత అమౌంట్ ఉంది మనకి డిప్రిషియేషన్ అమౌంట్ ఇక్కడ 10,000 ఉంది. అమౌంట్ వేసుకుందాం. ఎంటర్ ప్రెస్ చేద్దాం. డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు మిషనరీ అకౌంట్. ఇలా యాజ్ యూజువల్ డిప్రిషియేషన్ ఎంట్రీ అనేది పోస్ట్ చేసుకుంటాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ఇంటర్వ్యూ క్వెషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.